ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక డెత్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా, ఒక రేషన్ కార్డ్ చేయించుకోవాలన్నా, సో ఇదంతా బ్యూరోక్రసీకి తెలియకుండా జరుగుతుందంటారా? గవర్నమెంట్ ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆఫీస్కి వెళ్ళి ఇన్ కేస్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కావచ్చు, రేషన్ కార్డ్కి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందా? ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక డెత్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా, ఒక రేషన్ కార్డ్ చేయించుకోవాలన్నా వాళ్ళకి ఎంతో కొంత పే చేయాల్సి వస్తుంది. సో ఇదంతా బ్యూరోక్రసీకి తెలియకుండా జరుగుతుందంటారా? సో ఈ బ్యూరోక్రసీ వీటిని ఎలా ఆపగలదు? ఒక ఐ ఆఫీసర్గా మీరు ఉన్నారు, సో వీటిని ఈ సిస్టమ్ని ఎలా ఆపచ్చు సార్? అంటే ఇప్పుడు కరప్షన్ని ఇప్పుడు ప్రతి చిన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే సో వ్యవస్థ అనేది కంప్లీట్గా పేదలకు చాలా అన్యాయం జరుగుతుంది. సో ఈ యొక్క వ్యవస్థని మీరు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా ఆపచ్చు అంటారు? ఏమైనా సొల్యూషన్ ఉందా దీనికి? సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్ చార్టర్స్ కూడా ఉన్నాయి, స్పందన ఉన్నాయి. స్పందన ఉన్నప్పుడు ఆ డిలేనెస్ అంటే మీకు ఆ షార్టెస్ట్ టైంలో కొన్ని రకరకాల కారణాలు చెప్పవచ్చు. లేదండి రకరకాల కాంప్లికేషన్స్ ఉంది కాబట్టి నేను ఇది తొందరగా చేయలేకపోయినా అని చెప్పవచ్చు. అలాగే షార్టెస్ట్ టైంలో అంటే వాడికి ఏ రకమైన ఇంటెన్షన్ ఏమీ లేకపోతే వాళ్ళకి చార్టర్లో ఉంది 30 రోజులు 20 రోజులు ఉంది. ఆ చార్టర్లో దాటినప్పుడు ఖచ్చితంగా ఇది పర్పస్ఫుల్లీ ఇంటెన్షనల్ డిలే చేస్తున్నారు అనేటువంటిది కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ గుర్తించాలా. అంటే మీరు ఒక ఇష్యూని ఈరోజు మీకు చెప్పింది ఏంటంటే పోలవరం ఏలూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు 92వ సంవత్సరంలో జరిగిన గొడవని మరి 2015 దాకా ఉంటుంది. అలాంటి గొడవల్ని అంత కాంప్లికేటెడ్ గొడవలను కూడా సార్ట్ చేయగలిగాము. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సబ్ కలెక్టర్ లెవెల్లో కానీ, పిఓ లెవెల్లో కానీ, జాయింట్ కలెక్టర్ లెవెల్ కానీ ఆ రిడ్రెసల్ మానిటరింగ్ టైం డిలేనెస్ అబ్జర్వ్ చేయాలి. ఏ ఆఫీసర్ దగ్గర ఎంత పెండెన్స్ ఉంది స్పెసిఫిక్గా నేనేం చేసేవాడిని అంటే ప్రతి కేసును కూడా ఈవెన్ గ్రీవెన్స్ అక్కడ మాకు కడపలో ఉన్నప్పుడు కూడా ఆ గ్రీవెన్స్ డీటెయిల్స్ ఎవరెవరి మధ్యలో ఉంది, ఆ గ్రీవెన్స్లో ఏటి రీజన్ స్పెసిఫిక్ రీజన్స్ ఏంది అనేటువంటిది చూసుకొని వర్కబుల్ సొల్యూషన్స్ కూడా నేను ముందే సేకరించేవాడిని. ఆ తహసీల్దార్ దగ్గరే తహసీల్దార్ అలర్చేవాడు, ఈ ఇష్యూ ఇది ఉంది సార్, ఇది ఫలానా XYZ మధ్యలో ఈ గొడవ జరిగింది, లేకపోతే తండ్రి కొడుకుకి లేకపోతే అన్నదమ్ముల మధ్యలో ఉంది అనేటువంటిది, అది ఏమైనా అప్లైన్ డిస్ప్యూట్సా లేకపోతే ఏమైనా లీగల్ డిస్ప్యూట్సా, ఇదన్నీ కూడా నేను క్లియర్గా రికార్డ్ చేసుకుని దాన్ని ఆ జిస్ట్ని కింద పక్కనే వాట్ ఆర్ ది వర్కబుల్ సొల్యూషన్స్ అంటే ఏమేమి చేయవచ్చు అనేటువంటిది ఆప్షన్ 1, 2, 3 కింద వాడి దగ్గర నుండి తీసుకొని చేసి వాడికి గైడెన్స్ ఇచ్చి దాన్ని రికార్డెడ్ పరంగా దాని పరంగా మనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అది బియాండ్ చార్టర్. ఇప్పుడు స్పందన ఉంది, బియాండ్ చార్టర్లో 30 రోజులు పూర్తి కావాలి. 30 రోజులు అయినప్పుడు నువ్వు చేయకపోతే ఖచ్చితంగా యువర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండ్ ఖచ్చితంగా నీకు రీజన్స్ నీకు చూపించగలగాలి. అది డిస్ట్రిక్ట్ మానిటరింగ్ మెకానిజం ఖచ్చితంగా చేయాలి. నాకు అదే పనిలో ఉండేవాడి. ఎందుకంటే ఒక పేదవాడు ఈ ఆఫీస్ చుట్టూ తిరిగితే వాడు ఒక రోజు వచ్చినప్పుడు నా లెక్క ప్రకారము ఒక ముంచెంపుట్టులోనో పెద్దబయలు నుండో జీకే వీధి నుండి వస్తే శ్రీలర్ నుండి వస్తే వాడు ఎంత ఖర్చు అవుతుంది, రానుపోను భోజనం ఖర్చు ఎంత, ఒకరోజు స్కూల్ ఎంత, ఆయన 10 రోజులు వస్తే ఒక రోజు ఆయనకి రమారమి ఒక 500 నుండి 600 ఖర్చు అయితే 10 రోజులు అయితే ఎంత అవుతుంది? ఈ రకంగా పేదవాడు ఈ రకంగా ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా డిస్ట్రిక్ట్ ప్రాపర్ ప్రొసీజర్స్ అండ్ సిస్టమ్స్ పెట్టి ఖచ్చితంగా రివ్యూ ఉండేది. నేను ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆఫీస్కి వెళ్ళి ఇన్ కేస్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కావచ్చు, రేషన్ కార్డ్కి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందా? అంటే లీగల్గా ఆన్లైన్ ఖర్చులు కొన్ని చేయవచ్చు, కానీ ఆఫీసర్కి ఎప్పుడు ఖర్చులు చేసే పరిస్థితి ఉండకూడదు. ఆఫీసర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు. ఆఫీసర్ డబ్బులు ఇవ్వకూడదు, సింగిల్గా ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమంది డిలే అయితే ఏమవుతుందో, ఏం రాసిస్తారో అని భయానికి ఈ రకంగా కావాలనే దానికి రకరకాలులో చేసి వాళ్ళు భయం పుట్టిన పని అయిపోతే చాలే 10 సార్లు ఏం తిరుగుతాం అనేటువంటిది ఆ యొక్క ఆతృతలో డబ్బులు ఇస్తున్నారు, ఓన్లీ అన్లెస్ ఇట్ ఇస్ కొన్ని పేమెంట్. ఇప్పుడు కన్వర్షన్ ఉంది లేదా కొన్ని ఫీజు ఉంటుంది, కొన్ని మీ సేవ ఫీజులు అట్లా కొన్ని ఉంటాయి తప్ప ఏ ఆఫీసర్కి అలాగా డబ్బులు తీసుకున్నటువంటి ఎక్కడ ఏ చట్టం లేదు. మరి నాకు తెలిసిన ఇన్ కేస్ ఆఫ్ అలాంటిది ఏమైనా డిమాండ్ చేస్తే వేర్ టు కంప్లైంట్ సార్? ఇలాంటి పేద గిరిజనులు ఉంటారు కదా, ఒకటి